రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. కత్తుల వంతెన పైన కాలు పెట్టడమే కష్టం అంటే కత్తుల వంతెన పైన అదను చూసి కథను తొక్కడం ఎలాగో బహుశా నరేంద్ర మోదీకి తెలిసినంతగా బహుశా ఇంకెవ్వరికీ తెలియదేమో. ఎందుకంటే ఏకకాలంలో పరస్పర శత్రువులతోటి సన్నిహిత సంబంధాలని కొనసాగించటము, సార్థకమైనటువంటి వ్యాపార వాణిజ్య బంధాలను కొనసాగించటము, దానితో పాటు ఇరు దేశాల నుంచి ఏకకాలంలో ప్రశంసల్ని పొందటం బహుశా ఇటీవలి కాలంలో కేవలము నరేంద్ర మోదీ మాత్రమే ఈ అపూర్వమైనటువంటి సాఫల్యాన్ని సాధించగలిగారు. ఉదాహరణ చెప్పుకోవాలన్నట్టయితే ఏకకాలంలో ఆయన సౌదీ అరేబియాకి వెళ్ళారు, సౌదీ అరేబియా ప్రశంసలు పొందుకున్నారు. సౌదీ అరేబియా బద్ధశత్రువు అయినటువంటి ఇరాన్ దగ్గరికి వెళ్ళారు. ఇరాన్ దేశపు అత్యున్నత పురస్కారము ఇరాన్ ఆయనకి ఇచ్చింది. రెండు దేశాలు ఈరోజుకి నరేంద్ర మోదీని గురించి, భారతదేశం గురించి చాలా గౌరవంగా, సాదరంగా మాట్లాడతాయి. ఇజ్రాయెల్కి పాలస్తీనాకి ఒకదానికొకటి చుక్కెదురు, ఒకటంటే ఒకదానికి పడదు. కానీ ప్రధానమంత్రి ఇజ్రాయెల్కి వెళ్ళారు, ఇజ్రాయెల్ దేశపు అత్యున్నత పురస్కారాన్ని పొందారు. మై డియర్ ఫ్రెండ్ మోదీ అని నెతన్యాహు చేత అనిపించుకోగలిగారు. అదే ప్రధానమంత్రి పాలస్తీనాకు వెళ్ళారు. పాలస్తీనాలో ఉన్నటువంటి అక్కడి అధికార యంత్రాంగము, అక్కడి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం యొక్క ప్రశంసల్ని కూడా పొంది వాణిజ్యపరమైనటువంటి అనేక ఒప్పందాలని చేసుకుని పాలస్తీనియన్ అథారిటీ తోటి చేసుకుని రాగలిగారు. తాజాగా ప్రధానమంత్రిలో ఉన్నటువంటి ఈ విలక్షణమైనటువంటి సామర్థ్యము మరొక్కసారి కనిపించింది జనవరి 30వ తారీఖున. జనవరి 30 శుక్రవారం నాడు భారతదేశంలో ఒక కీలక సమావేశం జరిగింది. అదేంటంటే దాదాపు భారత అరబ్బు దేశాలకు సంబంధించిన అత్యంత కీలక సమావేశం భారతదేశంలో జరిగింది. 22 అరబ్బు దేశాలకు అంటే ముస్లిం దేశాలకు సంబంధించినటువంటి విదేశ వ్యవహారాల మంత్రులు మన దేశంలో సమావేశమయ్యారు. మన దేశంలో భారతదేశము, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ రెండింటి సంయుక్త అధ్యక్షతలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. అరబ్బు దేశాలు, ముఖ్యంగా సిరియా, అన్ని దేశాల నుంచి, సిరియాతో సహా అన్ని అరబ్బు దేశాల నుంచి, సౌదీ అరేబియా ఉంది, యుఏఈ ఉంది, అన్ని దేశాల నుంచి, మొరాకో, కువైట్, లెబనాన్, ఈ రకంగా అన్ని దేశాల నుంచి ముస్లిం దేశాలవి వాటి ప్రతినిధులు, ఫారిన్ మినిస్టర్స్ వచ్చారు, విదేశ వ్యవహారాల మంత్రులు వచ్చారు. అంటే ఆ దేశానికి సంబంధించిన దౌత్యపరంగా అత్యున్నత నిర్ణయాలు తీసుకోగలిగేటటువంటి నాయకులు వచ్చారు. వాళ్ళతో పాటు అరబ్ లీగ్కి సంబంధించినటువంటి సెక్రటరీ జనరల్ కూడా వచ్చారు. వీళ్ళందరూ ఢిల్లీలో సమావేశమై ఇండో అరబ్ ఫారిన్ మినిస్టర్స్ కాంక్లేవ్లో పాల్గొని వాణిజ్యం గురించి, పరస్పర సహకారం గురించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దగ్గర నుంచి కంప్యూటర్స్ దాకా, అదేవిధంగా రకరకాల రంగాల్లో రక్షణ రంగం నుంచి మొదలుపెట్టి వాణిజ్య రంగం దాకా అనేక అంశాలపైన, ఇరు దేశాలకు లాభం చేసేటటువంటి అంశాలపైన చర్చ జరిగింది. చాలా కీలకమైనటువంటి చర్చ జరిగింది. 10 సంవత్సరాల తరువాత ఈ సమావేశం జరిగింది. 10 ఏళ్ల క్రితము 2016లో, అది కూడా మోదీ పరిపాలనా కాలంలోనే, 2014లో మోదీ ప్రధాని అయ్యారు. 2016లో మొదటిసారి సమావేశం జరిగింది. అది బహ్రెయిన్లో జరిగింది. ఈసారి సమావేశం న్యూఢిల్లీలో జరిగింది. ఈ సదస్సు, అరబ్బు దేశాల సదస్సు భారతదేశంలో జరగడం ఇది మొదటిసారి. ఎటువంటి సమయంలో జరుగుతోంది ఇది గమనించాల్సిన విషయం. ఒకవైపు సౌదీ అరేబియాకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి యెమెన్ విషయంలో అభిప్రాయ భేదాలు పొడసూపి సౌదీ అరేబియా ఏకంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి చెందినటువంటి నౌకలపైన దాడి చేసింది. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తత ఉంది. మరొక వైపు ఇరాన్కి వ్యతిరేకంగా మిగతా దేశాలన్నీ దాదాపు ఒక్కతాటి మీద ఉన్నాయి. తుర్కియే, పాకిస్తాన్, సౌదీ అరేబియాలు ఒక ఇస్లామిక్ నేటోని ఫార్మ్ చేస్తామన్నటువంటి చర్చలు జరుపుతున్నటువంటి సమయంలో ఈ సదస్సు జరిగింది. అంతేకాకుండా సరిగ్గా గాజా ప్రాంతం ఏదైతే ఉందో, గజా అంటారు
ఉర్దూ భాషలో. ఈ గజా ప్రాంతంలో ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ని దింపాలని డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నిస్తున్న సమయంలో 60 దేశాలకు పిలుపునిస్తే 20 దేశాలు కూడా ముందుకు రానటువంటి పరిస్థితిలో ఈ అరబ్బు దేశాలకు సంబంధించిన ఈ సదస్సు మన దేశంలో జరగడం, పొరుగున ఉన్న పాకిస్తాన్కి ఇటువైపు అరబ్బు దేశాల సహాయాన్ని కోరుకుంటున్న బంగ్లాదేశ్కి ఎంతగా కడుపు రగిలిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఇటీవలే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి చెందినటువంటి దేశాధినేత మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ మన దేశంలో చెప్పపెట్టకుండా హఠాత్తుగా 2 గంటల పాటు వచ్చారు, ఒక రక్షణ ఒప్పందాన్ని చేసుకున్నారు, వెళ్ళిపోయారు. దీంతో భారత ఆయుధాల అమ్మకం దగ్గర నుంచి రక్షణపరమైనటువంటి అనేక ఒప్పందాలు జరిగినాయి, వాణిజ్యపరమైనటువంటి ఒప్పందాలు కూడా ఉన్నాయి. పాకిస్తాన్ చూస్తూ ఉండగానే ఇది జరిగిపోయింది. పాకిస్తాన్ ఇదే సమయంలో సౌదీ అరేబియా నాయకత్వంలో ఉన్నటువంటి ఇస్లామిక్ స్టెబిలైజేషన్ ఫోర్స్లో చేరాలో వద్దో తేల్చుకోలేక సతమతమవుతూ అటు అరబ్బులు, అటు సౌదీ అరేబియాకి కోపం రప్పించకుండా, ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి విసుగు రాకుండా, అటు ఇరాన్కి ఆగ్రహం రాకుండా ఈ టైట్ రోప్ ఎలా నడవాలో తెలియనటువంటి పరిస్థితిలో భారతదేశం ఈ సదస్సును నిర్వహించటము. సరిగ్గా అదే జనవరి 30న ఇజ్రాయెల్ నుంచి కూడా భారతదేశానికి ఆహ్వానం అందింది. నేరుగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బిన్యామిన్ నెతన్యాహు నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్లో పర్యటించేందుకు సాదర ఆహ్వానం అందింది. ఫిబ్రవరిలో ఈ పర్యటన జరుగుతుంది. ఫిబ్రవరి అంటే సరిగ్గా ఈ సమావేశం జరుగుతోంది. గల్ఫ్ ప్రాంతంలో, ముఖ్యంగా వెస్ట్ ఏషియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ ఆయుధపరంగా పూర్తి స్వాయత్తతను సాధించాలని చెప్పి ఇటీవలే నిర్ణయం తీసుకుని అమెరికా నుంచి కూడా ఆయుధాలని దిగుమతి చేసుకోవద్దు, భారత్ తప్ప మరొక దేశంతో మేము యుద్ధపరమైనటువంటి లేకపోతే ఆయుధాల కొనుగోలు అమ్మకాల పరమైనటువంటి ఎటువంటి ఒప్పందం చేసుకోమని ప్రకటించిన తరువాత ఇజ్రాయెల్ది సమావేశం జరుగుతోంది. ఇజ్రాయెల్ ఈ ఆహ్వానాన్ని పంపింది, మోదీ వెళ్తున్నారు. అంటే ఏకకాలంలో 22 ముస్లిం దేశాలని, పరస్పరం కలహించుకుంటున్న 22 ముస్లిం దేశాలను తన చెంతకు చేర్చుకోగలిగింది భారతదేశము. కీలకమైనటువంటి ఒప్పందాలను చేసుకుంది, కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకోగలిగింది. అదే సమయంలో కొద్ది రోజుల్లోనే ఇజ్రాయెల్కి వెళ్తోంది. తమాషా ఏంటంటే ఈ అరబ్ ఫారిన్ మినిస్టర్ సమావేశానికి పాలెస్టీనా ఫారిన్ మినిస్టర్ కూడా వచ్చారు. పాలెస్టీనియన్ అథారిటీ యొక్క ఫారిన్ మినిస్టర్ అయినటువంటి వర్సన్ ఆగా బెకియాన్ షాహీన్ ఆమె పేరు, ఆమె కూడా వచ్చారు. ఆవిడ భారతదేశం నుంచి మాకు చాలా ఆశలు ఉన్నాయి, ఆకాంక్షలు ఉన్నాయి, అపేక్షలు ఉన్నాయి, భారతదేశము మా పాలెస్టీనా యొక్క పునర్నిర్మాణంలో పాలు పంచుకుంటుందని మేము ఆశిస్తున్నాము, భారత్ మాత్రమే ఇది చేయగలదు అన్నటువంటి మాట ఆవిడ అన్నారు. అక్కడ పాకిస్తాన్కి పిలుపు వచ్చింది కానీ పాకిస్తాన్కి వెళ్ళడం ఇష్టం లేదు, ఇటు అమెరికాకి నమ్మకం లేదు, ఇజ్రాయెల్ మాకు పాకిస్తాన్ వద్దని చెప్పింది. సౌదీ అరేబియా, యెమెన్లు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ విషయంలో అభిప్రాయ భేదాలతో ఉన్నాయి. మొత్తం మీద పాకిస్తాన్ కుంటినడక నడుస్తున్నటువంటి సమయంలో భారతదేశం ఏకంగా 100 మీటర్స్ చేజ్ చేస్తున్నట్టుగా పరస్పర విరుద్ధమైన దేశాలను ఒక్కతాటి మీదకి తీసుకుని రావడం, వాటందరి చేత ఆమోదాన్ని పొందటము, ఇది నిజంగా అత్యంత క్లిష్టమైనటువంటి అంతర్జాతీయ జియోపొలిటికల్ సినారియోలో ఈ రకమైనటువంటి సర్వామోదయోగ్యమైనటువంటి వ్యవహార శైలి కేవలం భారత్ మాత్రమే చేయగలుగుతుంది. నరేంద్ర మోదీ నాయకత్వంలోనేది సాధ్యమవుతుందని ఒప్పుకోక తప్పదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.